అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈ ఇంత ఉదయాన్నే ఎందుకు నేను ప్రజలతో మాట్లాడాలి, కొన్ని ఆలోచనల్ని పంచుకోవాలి అనుకున్నానంటే, మరి గత 2 రోజులుగా కొందరు రాజ్యాంగాన్ని చాలా ఎక్కువగా అవపోసన పట్టిన వారు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. అంటే మా పార్టీ అంటే నేను ఈ పదవి రీత్యా కాస్త దూరంగా ఉండవలసిన అవసరం వచ్చింది కాబట్టి, బట్ నేను ఆ పార్టీ సభ్యుని కాబట్టి మా పార్టీ వాళ్ళే అని చెప్తున్నాను స్పెసిఫిక్గా. అంటే మా పార్టీ వాళ్ళు కూడా, అలాగే ఇంకొంతమంది పార్టీ పెట్టిన వాళ్ళు, చాచి చెప్పదప్ప తినవాళ్ళు, రాబోయే రోజుల్లో ఏ పార్టీకి వెళ్తారో తెలియకుండా మరి సొంత పార్టీ పెడతారో తెలియదు, వారు అందరినీ కూడా వారు చెప్తున్న కొన్ని మాటల్ని విశ్వసించే ప్రజలు ఎవరైనా ఉంటే, ఇది నేను వారికి చెప్పట్లేదు, నేను నీలి కుమారులకు కానీ వేరే వారికి కానీ ఇది చెప్పట్లేదు. వారి మాటలు విని ఎవరైనా ప్రభావితులైతే నా వెర్షన్ కూడా వినండి. సో కామెంట్ల రూపంలో ఎలాగో ఆ నీలిమూక నన్ను తిడుతూ ఉంటారు, ఓకే, అవన్నీ మాకు కూడా అలవాటే, ఏమీ పర్వాలేదు. మీ తిట్లే ఆశీర్వాదాలుగా ఫీల్ అవుతా, ఇబ్బంది ఏమీ లేదు. కానీ చేరవలసిన వాళ్ళకి నమ్మినా నమ్మకపోయినా మీకంటూ ఒక మనస్సాక్షి అన్నది, మీకంటూ ఒక సాక్షి ఉంది, నేను కాదంటలా. అలాగే మీకంటూ ఒక మనస్సాక్షి కూడా ఉంది కనుక మరి వినండి, అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రతివాడు చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 14 ఉంది, ఆర్టికల్ 15 ఉంది, ఆర్టికల్ 17 ఉంది, అన్నిట్లకన్నా ముఖ్యంగా ఆర్టికల్ 25 ఉంది. ఆర్టికల్ 25 ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం మతం మారే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం మతం మారే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఎస్ దేర్ ఎండ్స్ ది మ్యాటర్ అని ఆ 25 చదివి వినిపించేస్తూ కౌలు చెప్తున్నాను. మరి రాజ్యాంగంలో ఇంకొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి. ఆ అంశాలనే ఇప్పుడు నేను ప్రస్తావించబోతున్నాను. చెర్రీ పికింగ్ లాగా నాకు నచ్చిందే నేను తీసుకుంటా, మిగిలిన రాజ్యాంగం నాకు సంబంధం లేదు అని కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు. ఎందుకంటే నేను రాజ్యాంగం యాజ్ ఎ హోల్ చూడాలి తప్ప, నాకు నచ్చిన పదం, నాకు నచ్చిన పేరా నేను తీసుకుంటాను తప్ప, ఆ నాకు నచ్చిన పేరా ప్రకారం రాజ్యాంగంలో నాకు ఇస్తానన్న దాన్ని నాకు ఇవ్వాల్సిందే, ఇది అవ్వడం ఆపడానికి లేదు, ఇది మన హక్కు అని ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు కొద్దిమంది. వాళ్ళు నా పేరు చెప్పలేరు కాబట్టి నేను కూడా వారి పేరు చెప్పను. ఎవరు మాట్లాడారో చూస్తున్నా ప్రజలకి ఆర్ ప్రేక్షకులకి తెలుసు కాబట్టి వాళ్ళు షాడో బాక్సింగ్ చేశారు, నేను షాడో బాక్సింగే చేస్తాను. ఎందుకంటే ప్రజలకు చేరవలసింది నిజం. మీకు కూడా రాజ్యాంగ ప్రతి, ఇప్పుడు సెల్ ఫోన్ లేనివాడు ఎవడో లేడు. సో కాబట్టి మీరు సెల్ ఫోన్లో రాజ్యాంగం 14వ ఆర్టికల్ ఏముంది, అధికరణం అంటారు, ఆర్టికల్ 15 ఏముంది, 16, 17, తర్వాత 25, 341 గురించి కూడా వస్తా. ఇందులో ఏమని ఉందో మీరు చదివితే స్పష్టంగా మీ కళ్ళకే కట్టినట్టుగా అర్థమైపోతుంది. బైబిల్ చదువుతారు కదా, అలాగే ఇది కూడా చదవండి, అర్థమవుతుంది. వాళ్ళ మాటలు విని దయచేసి మోసపోవద్దు. ఎందుకంటే రాజ్యాంగం ప్రస్తుతం అందులో ఏముందో అది మార్పు అయ్యేంత వరకు అవుతుందో లేదో భగవంతుడికే తెలియదు.
మార్పు అయ్యేంత వరకు దాన్ని ఫాలో అవ్వాల్సిన ఆవశ్యకత ప్రతి భారతీయుడి మీద ఉంది కనుక నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఆర్టికల్ 14, ద స్టేట్ షల్ నాట్ డినై, స్టేట్ అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, తమిళనాడు కాదు, భారతదేశం. The state shall not deny to any person equality before the law or the equal protection of the laws within the territory of India. Adi Article 14 rejects any type of discrimination based on caste, race and religion and place of birth. నీ కులం బట్టి, నీ మతం బట్టి ఎటువంటి డిస్క్రిమినేషను చేయటానికి వీల్లేదు అని ఇది ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్తాను. అలాగే ఆర్టికల్ 15లో ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్ on the grounds only of religion, race, caste, sex, place of birth or any of them. No citizen shall on grounds only of religion, race, caste, sex, place of birth or any of them be subject to any disability, liability, restriction or condition with regard to access to shops, public restaurants, hotels and places of public entertainment, or the use of wells, tanks, bathing ghats, roads, places, public resort maintained wholly or partly out of state funds or dedicated to use of general public. అంటే గతంలో కొన్ని దేవాలయాలకి కొందరిని రానిచ్చేవారు కాదు, కొన్ని ప్రదేశాలకి రానిచ్చేవారు కాదు. మరి గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు రైలు కూడా మరి బ్లాక్స్కి నాట్ అలౌడ్ అనే చట్టాలు ఉంది. సో అటువంటివి ఏమీ లేకుండా భారత రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగంలో లేనిది భారత రాజ్యాంగంలో ఉన్నది చాలా స్పష్టంగా. ఎవరిని ఏ పబ్లిక్ ప్లేస్లో ఎటువంటి డిస్క్రిమినేషన్లో అతని కులాన్ని బట్టి, అతని మతాన్ని బట్టి చేయడానికి వీల్లేదు అని రాజ్యాంగంలో చాలా సుస్పష్టంగా తెలియజేశారు. ఇక్కడ అసలు పాయింట్ ఆర్టికల్ 16, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ప్రభుత్వ ఉద్యోగాల్లో దేర్ షల్ బి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ సిటిజన్స్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ఎంప్లాయ్మెంట్ ఆర్ అపాయింట్మెంట్ టు ఎనీ ఆఫీస్ అండర్ ద స్టేట్. అంటే ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉండాలి. మరి ఉండాలి అన్నప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది, మరి రిజర్వేషన్స్ ఎలా ఇచ్చారు? అందరికీ ఎంప్లాయ్మెంట్లో సమాన అవకాశాలు ఉన్నప్పుడు అదవలనా? మరి రిజర్వేషన్స్ ఎలా ఇచ్చారు అనే ప్రశ్న వస్తుంది కదా. అందుకనే అదే రాజ్యాంగంలో కింద పాయింట్ నెంబర్ 4లో స్పష్టంగా నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ద స్టేట్ from making any provision for the reservation of appointments or posts in favor of any backward class of citizens which in the opinion of the state is not adequately represented in the services under the state. Mali, nothing in this article shall prevent the state from making any provision for reservations in matters of promotion with consequential seniority to any class or classes of post in the services under the state in favor of scheduled caste and scheduled tribes, which is the opinion of state are not adequately represented in the services under the state. అంటే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉండాలి అంటూనే బీసీలకు సమానమైన రిప్రజెంటేషన్ లేనప్పుడు ఉండే విధంగా, ఎస్సీలకు ఎస్టీలకు సమానమైన రిప్రజెంటేషన్ లేనప్పుడు ఉండే విధంగా సవరణలు చేసుకునే విధంగా రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్ అందరూ సమానం అంటూనే రిజర్వేషన్స్ ని అందులోనే చెప్పింది. ఎందుకంటే ఇవాళ కొంతమంది మతం మారిన క్రైస్తవులు మతం మారితే ఏంటి, నాకు ఇదే కావాలి, ఆర్టికల్ 25 అని అంటున్నారు. మరి ఆర్టికల్ 16లో ఒక ఫస్ట్ పేరా చూసి రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదు అని ఓపెన్ కాస్ట్ వాళ్ళు అందరూ కూడా మీకు మళ్ళీ ఆందోళన చేస్తే, రోడ్డు ఎక్కి మాట్లాడితే రాజ్యాంగంలోని 16 మీకు తెలీదా, దాన్ని రద్దు చేయండి అని చెప్పి ఎవరిష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుందా?
అనేది ఆలోచించండి. ఎందుకంటే ఒకటి మాట్లాడితే నాకు నచ్చిన పేరాయే నేను తీసుకుంటా అంటే మరి నచ్చిన పేరాలే తీసుకునే విధంగా రాజ్యాంగం రాయలేదు. రాజ్యాంగం మస్ట్ బి రెడ్ యాజ్ ఎ హోల్, పూర్తిగా ఒక ప్రతిగా చూడాలి తప్ప అలా తీసుకుంటానికి లేదు. ఆర్టికల్ 25 ఏమని ఉంది? ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్. So, subject to public order, morality and health and to other provisions of this part, all persons are equally entitled to freedom of conscience and the right freely to profess, practice and propagate religion. అది సో ఈ హక్కు నాకు ఇచ్చింది కనుక నాకు ఇది అప్లికబుల్. సో కాబట్టి నాకు అందరూ సమానం అని చెప్పినప్పటికీ నాకు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పింది కనుక నాకు ఆర్టికల్ నచ్చింది. మతం మారొచ్చు అని చెప్పింది కనుక నాకు ఈ ఆర్టికల్ నచ్చింది. నాకు ఈ ఆర్టికల్ ఆ ఆర్టికల్ ఈ రెండే కావాలి. మరి ఆర్టికల్ 341 ఏం చెప్పింది? అదే రాజ్యాంగంలో The President may, with respect to any state or union territory and where it is a state, after consultation with the governor thereof, by public notification, specify the caste, race or tribes or parts of or group within the caste, races or tribes which shall, for the purpose of this constitution, be deemed to be scheduled caste in relation to the state or union territory as the case may be. ఇక్కడ ఈ స్టేట్ అనేది ఇక్కడ రాష్ట్రం అన్న మీనింగ్. ఏ రాష్ట్రం అయినా ఆ రాష్ట్రంలో కులాలు మారుతూ ఉంటాయి కాబట్టి పేర్లు. మరి గతంలో ఏదైతే మరి కొన్ని కులాల డిస్క్రిమినేషన్ జరిగింది హిందూ ధర్మంలో, మనుశాస్త్రంలో, సనాతనవాదంలో అనే వాదనలు ఉన్నాయి కాబట్టి ఆ కులాలకు చెందిన వారిని ఒక షెడ్యూల్లో పెట్టి వారిని షెడ్యూల్డ్ కులాలు అని పేర్కోవడం జరిగింది. ఆ షెడ్యూల్డ్ కులాల వారికి చాలా స్పష్టంగా ఇందులో ఒకవేళ వీరు మతం మారితే క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం తీసుకుంటే ఏదైతే రిజర్వేషన్స్ అని పేర్కొనబడిందో ఆ రిజర్వేషన్స్ అప్లికబుల్ కాదు. సో ఇచ్చిన రిజర్వేషన్స్ లో అందరూ సమానం అంటూ రిజర్వేషన్కి ఒకటి రిజర్వేషన్స్ ఆ హెడ్లో రిజర్వేషన్స్కి ఒక ఆర్టికల్లో 341 అని చెప్పి ఇస్తూ మరి అందులో 341A మళ్ళీ స్పష్టంగా ఇది మీరు ఏదైతే కుల డిస్క్రిమినేషన్, కుల వివక్ష ఉన్న హిందూ మతంలో ఉన్న వారికే తప్ప కుల వివక్ష లేని మతంలోకి వెళ్ళినప్పుడు ఈ షెడ్యూల్ కాస్ట్ అని పేర్కొనబడిన ఇందులో పేర్కొనబడిన వారికి ఇచ్చే ఎటువంటి అవకాశాలు వర్తించవు అని చెప్పి స్పష్టంగా పేర్కోవడం జరిగింది. చింతాళ ఆనంద్ అనే పాస్టర్ విషయంలో కూడా ఇదే పేర్కోవడం జరిగింది. కానీ కొంతమంది మోడర్న్ నీలుకోటు మేధావులు ఏం చెప్తున్నారు అంటే మీరు చర్చికి వెళ్ళండి, క్రిస్టియానిటీ ఫాలో అవ్వండి, చర్చిలో పరిశుద్ధ వివాహం చేసుకోండి, మీ తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టండి, పరలోకానికి యెహోవా పిలిచిననే రాసుకోండి. అయినా సరే మిమ్మల్ని ఎవరైనా సర్టిఫికేట్ రద్దు చేస్తానంటే నా వద్దకు రండు, నేను మీకు కేసు వాదించేదను, అడ్డం వచ్చిన వారిని నేను పట్టలిప్పి నుంచోబెడదను నడి వీధిలో అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. వారి అజ్ఞానాన్ని చూసి మన్నించటం తప్ప మరి చేయగలిగింది ఏమీ లేదు. సో అంచేత ఇటువంటి మాటలు విని మోసపోవద్దు. ఎవరు కూడా ఉన్న రిజర్వేషన్ని, దళిత క్రైస్తవులకి ఉన్న రిజర్వేషన్ని అసలు తీసేయటానికి ప్లాన్ చేస్తున్నారు, కుట్ర జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి అంటున్నారు. ఒకవేళ అది కుట్రే అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు ఇంకొకరు చేయట్లేదు.
1950లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ కుట్ర చేశారని చెప్పి మీరు మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను. రాజ్యాంగం యాజ్ ఎ హోల్, రాజ్యాంగంలోనే దీన్ని పేర్కొనటం జరిగింది కనుక ఇది మిస్యూజ్ అవుతుంది. తప్పుడు ఎస్సీ కేసులు పెడుతున్నారు. ఎక్కడో ఒకటో నిజం కేసులు పెడితే పెట్టవచ్చు, అట్రాసిటీ ఉండి, కానీ దీన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఎక్కువగా చేసే వాళ్ళందరూ కూడా మతం మారిన దళితులే. ప్రస్తుతం అందరూ పేర్కొనే ఎవరి హక్కుల కోసం పోరాడదాం అనుకుంటున్నారు. రేపు మాకు భీమవరంలో కూడా ఒక మీటింగ్ పెడతారంట. మరి భీమవరంలో కొంతమంది కుమారులు ఇంకా కొంతమంది కలిసి లేని హక్కుల కోసం సరే పోరాడితే పోరాడవచ్చు. దాని పార్లమెంట్లో పోరాడాలి. భీమవరంలోనూ లేకపోతే తాడేపల్లిగూడలోనూ చింతలపూడిలోనూ పోరాడితే పెద్ద ఫలితం ఉండకపోవచ్చు. బట్ ఆ మార్పు వచ్చే వరకు ఇలాగా ఎవరైనా మరి మేము క్రిస్టియనిటీయే ప్రాక్టీస్ చేస్తాం, నేను సర్టిఫికేట్ బ్యాప్టిజం తీసుకోనంత వరకు నా సర్టిఫికేట్ని ఎవరు ఏమీ చేయలేరు అంటే చూద్దాం. మరి రేపు మళ్ళీ వారం వాయిదా వేశారట. వాయిదా వేయవలసిన అవసరం లేకపోయినా అలా బాపట్ల కలెక్టర్ అల్టిమేట్గా చింతాడ ఆనంద విషయంలో మరింత ఆలస్యం చేస్తే అక్కడ ఎంత చక్క అవుతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో అక్కడ. బట్ వీరి మాటలు నమ్మద్దు. ఎవరు ఎటువంటి కుట్రలు చేయటం లేదు. రాజ్యాంగంలో ఉన్నదాన్నే నేను పేర్కోవడం జరిగింది కనుక దళిత క్రైస్తవుల హక్కులు ఎవ్వరూ కూడా ఉన్న హక్కుల్ని తీసేయలేరు. వారికి 1% బీసీ కోటాలో సబ్ కోటాగా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా అక్కడ అనుకుంటే ఓకే, అది వేరే విషయం. ఒకవేళ నిజంగా జెన్యున్గా మారి బీసీసీ తీసుకున్న వారికి ప్రొవిజన్ ఇచ్చింది, మారని వారు దొంగచాటుగా కంటిన్యూ అయితే దొంగచాటుగా కంటిన్యూ అవుతున్నారేమో. కానీ ఇది నా హక్కు, నన్నెవడో ప్రశ్నించడానికి అని అంటే ప్రశ్నించే హక్కు, రాజ్యాంగాన్ని మార్చమని కోరే హక్కు మీకెంత ఉందో మరి అది మారినంత వరకు రాజ్యాంగాన్ని పాటించాలి అని అడిగే హక్కు నాకు ఉంది, మై డియర్ మిస్టర్స్. సో అంచేత చాలా మంది అర్థం చేసుకోలేని వాళ్ళకి సరే కామెంట్లు చేసుకుంటారు. ఇప్పుడే ఎవడో ప్రొఫెసర్ రమేష్, ఇంకొకడు ది న్యూస్, వీళ్ళందరూ ఈ తొటిగాంగంతా మళ్ళీ మీద పడిపోతారు నా మీద. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ అండ్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఆన్సర్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఒక్కరికి ఇదే నేను చెప్పే సమాధానం. అందుకనే స్పెసిఫిక్గా ఒక టీవీ ఛానల్ కాకుండా అందరికీ అర్థమయ్యేలాగా వీలైనంత మంది నీలి ఛానల్స్ ఎలాగో ఇది టెలికాస్ట్ చేయరు, దీనికి వక్ర భాషను చెప్పే నీలి బ్యాచ్ చేసుకుంటారు. నాన్ నీలి ఛానల్స్, న్యూట్రల్ ఛానల్స్ ఉంటే ఎస్, ఈవెన్ ఐఎమ్ డైరెక్ట్లీ రీచింగ్ క్లోజ్ టు 1 million, నో ఇష్యూ. బట్ ఇంకెవరైనా కూడా ఈ నిజాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తే మంచిది అని చెప్తూ ఇక ఇంకొద్ది మంది మాట్లాడారు. రామాలయాన్ని ఎవరు నిర్మాణాన్ని ఎవరు ఆపలేరు అన్నారు. సంతోషం, ధన్యవాదాలు. అలాగే చర్చి నిర్మాణాలను కూడా ఎవరు ఆపలేరు అన్నారు. రూల్ ప్రకారం పల్లెటూరులో అయితే పంచాయతీ యాక్ట్ 376 ప్రకారం మరి ఎవరైతే నియమ నిబంధనలు, మొన్న నేను అన్ని అనుమతులు తీసుకుని ఎలా అయితే నిర్మాణం చేశానో అలాగే అనుమతులు తీసుకుని నిర్మాణం చేస్తే దేవాలయం అయినా చర్చ్ అయినా ఎవరు ఆపలేరు. దేవాలయానికైతే పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకపోతే జల శ్రావణ్ కుమార్ ఒప్పుకోడు. కేసు మీద కేసు, కేసు మీద కేసు, కొట్టేసిన కేసు, సిగ్గు లేకుండా కేసు, మళ్ళీ కేసు వేసుకోవచ్చు. కానీ చర్చిలకైతే ఎటువంటి అనుమతి అక్కర్లేదు. అవి జరుగుతాయి అని ఎవరైనా భావిస్తే అది అవదమ్మా. ఎందుకంటే ఆ చట్టాన్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఉంది. సో కాబట్టి ఎవరైనా పంచాయతీ అనుమతి, సబ్సిక్వెంట్ కలెక్టర్ గారి అనుమతి లేకుండా ఆకివీడులో నేను ఏ విధానాన్ని అయితే ఫాలో అయ్యానో
ఆ విధానం అందరూ ఫాలో అవ్వాలి. మీ ఊర్లలో అలా ఉంటే దేవాలయం కట్టుకునే వాళ్ళు పర్మిషన్ అడగండి, సొంత స్థలంలో కట్టుకోండి, కాలువ గట్ల మీద కట్టకండి. ఈరోజు కాకపోతే రేపైనా సరే అవి తీసివేయడం జరుగుతాయి. కాబట్టి మీకు సొంత స్థలం ఉంటే ఆర్ పంచాయతీ స్థలం మీకు కేటాయిస్తే ఆ స్థలంలో అనుమతులు తీసుకుని కట్టుకోండి. చర్చ్ అయినా ఇదైనా 4 ఇళ్ల మధ్యకు వచ్చేసి దుకాణం పెట్టేసి ఇలాగా ఇరుగు పొరుగు వారిని మభ్యపెట్టే విధంగా చర్చలు అనుమతి లేకుండా కట్టుకుంటాం, మా ఇష్టం అని మాట్లాడితే కుదరదు అని మరొకసారి తెలియజేస్తూ, సరే ఇది చూసిన తర్వాత చాలామంది